వెంకటేశాయ. ఆరోగ్య సోపానం కార్యక్రమానికి స్వాగతం. తిరుమల తిరుపతి దేవస్థానముల ఆయుర్వేద వైద్య కళాశాలలో స్వస్థవృత్త ఆచార్యులుగా పనిచేస్తున్న డాక్టర్ సుందరం గారు ఈనాటి కార్యక్రమంలో మనతో ఉన్నారు. నమస్కారం అండి డాక్టర్ గారు. డాక్టర్ గారు, మా ప్రేక్షకులకు ఆయుర్వేదం అంటే ఏంటో వివరించండి. మన భారతీయ పురాతన ప్రాచీన శాస్త్రాలలో అయినటువంటి వేదాల నుంచి ఉద్భవించిన ఆయుర్వేద శాస్త్రము. దీనిని తిరుమల తిరుపతి దేవస్థానం వారు కళాశాల, ఆసుపత్రిని స్థాపించడం ద్వారా ఈ విజ్ఞానాన్ని ప్రతి మానవునికి వాళ్ళ యొక్క ఆరోగ్యాన్ని బాగు చేసుకోవడానికి వాళ్ళు సదుద్దేశంతో 1983లో స్టార్ట్ చేశారు. ఆయుర్వేదము అనంటే ఒక వైద్య శాస్త్రమే కాదు, ఇది జీవన శాస్త్రం. అంటే ఒక మనిషి జీవితానికి ఆరోగ్యానికి పరస్పర సంబంధం ఉంది. మిగతా శాస్త్రాల్లో వైద్య శాస్త్రము అంటే వైద్యానికి సంబంధించిన వ్యాధులు, దానికి సంబంధించిన ఎలా దాన్ని పరీక్షలు చేస్తారు, దానికి కావలసిన ట్రీట్మెంటు, చికిత్సలు అనేది మాత్రమే చెప్తారు. కానీ ఇక్కడ ఒక మనిషి జీవితం ఎలా సరిదిద్దుకోవాలి, రోగాల బారిన పడకుండా అనే దాని గురించి చాలా చక్కగా వివరిస్తారు. అదే దీని ప్రత్యేకత. ఇదంతా చెప్పేదాన్ని స్వస్థవృత్తము అంటారు. అంటే ఆరోగ్యము అంటే ఏమిటో దాని గురించి చెప్పేది శాస్త్రాన్ని స్వస్థవృత్తము అంటారనమాట. డాక్టర్ గారు, ఆయుర్వేదం ఆరోగ్యం గురించి ఏం చెబుతుందో తెలియజేయండి. ఆయుర్వేదంలో స్వస్థుడు అనగా సమదోష సమాగ్నిశ్చ సమధాతు మలక్రియ ప్రసన్నాత్మేంద్రియ మనాహ స్వస్థ ఇచ్చభిధీయతే. అంటే ఆరోగ్యవంతుడు అంటే ఎవరి శరీరంలో దోషాలు, అగ్ని, ధాతువులు, తర్వాత మనస్సు కూడా చాలా ప్రసన్నంగా ఎవరికైతే ఉంటుందో వాళ్లను స్వస్థుడు అని అన్నారనమాట. అంటే ఇక్కడ శారీరక రుగ్మతలనే కాకుండా మానసిక రుగ్మతలు, తద్వారా వచ్చే మిగతా రుగ్మతల గురించి కూడా చెప్పారనమాట. అంటే మనుషుడు ఆరోగ్యవంతుడు అని చెప్పాలి అనంటే ఆ కాలంలోనే మనకు శారీరక రుగ్మతలే కాదు, మానసిక రుగ్మతలు కూడా ముఖ్యము అని వాళ్ళు చెప్పారనమాట. డాక్టర్ గారు, జీవనశైలి వ్యాధుల గురించి మాకు అర్థమయ్యే రీతిలో వివరించండి. దీన్నే ప్రస్తుతము లైఫ్ స్టైల్ డిజార్డర్స్గా పరిగణిస్తున్నారు. అంటే మనకు ప్రాచీన కాలంతో పోల్చుకుంటే మన జీవన విధానము అనేది చాలా వరకు మారిపోయింది. అంటే పాశ్చాత్యులు ఏ విధంగా జీవిస్తున్నారో మనం కూడా ఆ విధంగానే జీవిస్తున్నాం. మనం భారతదేశంలో ఉంటున్నాము అన్న మాటే కానీ మన ఆలోచనలు, మన యొక్క ఆచరణలు అన్నీ కూడా పాశ్చాత్యులను పోలి ఉంటుంది. అందుకనే ఆయుర్వేదంలో ఏం చెప్పారు అని అంటే ప్రతి మనిషికి ధర్మ, అర్థ, కామ, మోక్షాలు అనేవి ఉద్దేశం కావాలి. ప్రతి మనిషి జీవితానికి కూడా ధర్మ, అర్థ, కామ, మోక్షాలు. కానీ పాశ్చాత్య జీవితంలో చూస్తే మీకు అర్థ, కామాలు మాత్రమే వాళ్ళ జీవన ఉద్దేశం. అర్థకామాలు మనం కూడా ఇంతకుముందు మన పెద్దలను చూసినా కానీ సరే వాళ్ళందరూ కూడా ధర్మ, అర్థ, కామ అంటే ధర్మంతోనే అర్థాన్ని సంపాదించాలి, ధర్మంగానే వాళ్ళ యొక్క కోరికలను తీర్చుకోవాలి. తద్వారా అలాంటి జీవన విధానం గడుపుతూ మోక్షాన్ని పొందటం అన్నమాట. ఇలాంటి జీవన విధానము, జీవన సూత్రాన్ని అనుగుణంగా చేసుకొని ప్రతి ఒక్కరి జీవన విధానము అనేది ఉండేది. కానీ ఎప్పుడైతే మనము ఈ వెస్టర్నైజేషన్, పాశ్చాత్య జీవన శైలికి మనం ఆకర్షితులమైనామో అప్పటి నుంచి కూడా మన ఉద్దేశాలు కూడా, జీవన ఉద్దేశాలు కూడా మారిపోయాయి. ఎలా అంటే మనం కూడా డబ్బు కోసమే, మీరు ఏం చదువుతున్నారంటే ఎందుకు చదువుతున్నారు అని అంటే బాగా దీంట్లో చదివితే బాగా డబ్బులు వస్తాయి, డబ్బులు వచ్చినప్పుడు మన కోరికలు బాగా తీర్చుకోవచ్చు అనేది తప్ప మిగతావి మనం కూడా ధర్మ, మోక్షాలు ఈ రెండు తీసేయటం వల్ల వచ్చిన వ్యాధులు అన్నమాట. ఈ పాశ్చాత్యుల్లో కూడా ఈ లైఫ్ స్టైల్ డిజార్డర్స్ ఉన్నాయి, మనకు కూడా ఇవి వ్యాపించాయి, మనకు ఇంతకుముందు లేవు.
శైలి వ్యాధులు అనంటే మనకు స్థూలత్వం, తర్వాత స్ట్రెస్, బాగా ఒత్తిడి, ఆందోళనతో కూడిన జీవితం ఆ విధంగా ఉండటము, తర్వాత హైపర్ టెన్షను, తర్వాత డయాబెటీసు, హృదయానికి సంబంధించిన వ్యాధులు, ఇలాంటివన్నీ కూడా జీవనశైలి వ్యాధులు అని మనం చెప్పచ్చు అనమాట. ఎందుకు అనంటే ఆ జీవనశైలి వ్యాధులు మనకెందుకు వచ్చాయంటే మన పూర్వులు ఏదైతే జీవన విధానాన్ని అనుసరిస్తున్నారో వాటిని వీడటం వల్ల ఇప్పుడు మనం భారతదేశంలో చాలా వరకు కూడా ఈ జీవనశైలి వ్యాధుల వల్ల బాధపడుతున్న వాళ్ళు, దానివల్ల చనిపోతున్న వాళ్ళు కూడా ఎక్కువ మంది మనం చూస్తున్నాం. డాక్టర్ గారు, ఈ జీవనశైలి వ్యాధులను ఎదుర్కోవడానికి ఆయుర్వేదంలో ఎటువంటి నివారణ ఉపాయాలు ఉన్నాయో తెలియజేయండి. ఆయుర్వేద శాస్త్రజ్ఞులు ఏం చేశారు అని అంటే, మనము పొద్దున లేచింది మొదలు ఒక మానవుడు తన ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి రాత్రి పడుకునేంత వరకు ఏం చెయ్యాలి అని చాలా చక్కగా వివరించారన్నమాట. దాన్నే దినచర్య అని చెప్పారు. ఈ దినచర్యలో మనకు పొద్దున్నే లేవటం మొదలు, పొద్దున ఎప్పుడు లేవాలి అనంటే వాళ్ళు ఏం చెప్పారు, బ్రాహ్మీ ముహూర్తంలో లేవాలి అన్నారు. ఇప్పటికీ చూడండి మీరు, మన పూర్వులు అంటే కొద్దిగా పెద్ద వయసు ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళకు పని ఉన్నా లేకపోయినా, ఉద్యోగం చేస్తున్నా చేయకపోయినా కానీ ఖచ్చితంగా వాళ్ళు బ్రాహ్మీ ముహూర్తంలో 5-5:30 లోపలే వాళ్ళు లేచి వాళ్ళ పనులన్నీ ముగించుకొని ఈరోజు కార్యక్రమాలు ఏమేమి ఉన్నాయనేది ఆలోచించుకొని ఒక ప్రణాళికాబద్ధంగా జీవిస్తున్నారు. అలా కాకుండా ఇప్పుడు ప్రస్తుతం ఉన్న జనరేషన్ స్టూడెంట్స్ చూస్తే వాళ్ళందరూ కూడా 8 గంటలకో 9 గంటలకో రాత్రి లేటుగా పడుకోవటం, పొద్దున్నే లేటుగా లేవటము అనేది వాళ్ళకు నిత్యకృత్యంగా అయిపోయింది. ఇంకా సెలవు దినాలు అని అంటే వాళ్ళు ఇంకా లేటుగా, వాళ్ళు ఎప్పుడు మెలకు వస్తే అప్పుడు వాళ్ళు లేస్తున్నారు తప్పితే ఒక క్రమ పద్ధతి అనేది లేదు. అంటే మన జీవన శైలికి ఒక క్రమబద్ధీకరణ ఎప్పుడైతే వస్తుందో అప్పుడు మనం ఈ జీవనశైలి వ్యాధులను మనం ఎదుర్కోవడానికి మన శరీరము, మనస్సు సంసిద్ధంగా ఉంటాయి. అందుకని చెప్పి వాళ్ళు మొట్టమొదటిగా ఏం చెప్పారంటే ప్రాతకాల ఉత్థానము, బ్రాహ్మీ ముహూర్తము. ఆ కాలంలో లేచి మనము అప్పుడు మన మనస్సు ఎందుకు లేవాలి అని అంటే మనస్సు చాలా ప్రశాంతంగా ఉంటుంది ఆ బ్రాహ్మీ ముహూర్తంలో. అందుకని మనము ఆ టైంలో స్టూడెంట్స్ అయితే, విద్యార్థులైతే వాళ్ళు చదువుకోవాలి. అదే కొంచెం పెద్దవాళ్ళైతే వాళ్ళు మెడిటేషను, యోగ సాధనలు చేయటము, తర్వాత స్తోత్రాలు చదువుకోవటము దానికి వినియోగించాలి ఈ కాలం అనేది, బ్రాహ్మీ ముహూర్తం అనేది. ఇప్పుడు ధర్మము ఎప్పుడైతే మనం తీసేసామో లైఫ్లో నుంచి, మనకు అవన్నీ ఇప్పుడు ప్రస్తుత సమాజానికి అవన్నీ అవసరం లేదు వాళ్ళకు. అయితే ఈ కాన్సన్ట్రేషన్ అనేది ఎవరికి అవసరం లేదు చెప్పండి ఈ జీవితంలో. సో మనం తర్వాత స్ట్రెస్ లేకుండా మన జీవన విధానం ఉండాలంటే కూడా మనం బ్రాహ్మీ ముహూర్తంలో లేవాలి. అయితే బ్రాహ్మీ ముహూర్తంలో ఎవరు లేవాలి అని అంటే ఎవరైతే అంతకుముందు తిన్న ఆహారం జీర్ణం అయిన వ్యక్తిని మాత్రమే లేవాలి. ఇంకొకటి ఏమిటంటే ఆరోగ్యవంతుడు మాత్రమే బ్రాహ్మీ ముహూర్తంలో లేవాలి. అలా అని బ్రాహ్మీ ముహూర్తంలో అందరినీ ఒకే ఘాటున కట్టేసి అందరూ లేవాలి అని చెప్పటం లేదు ఇక్కడ. ఎవరైతే ఆరోగ్యవంతుడుగా ఉన్నారో, ఎవరైతే అంతకుముందు తిన్న ఆహారం జీర్ణమైందో వాళ్ళు మాత్రమే బ్రాహ్మీ ముహూర్తంలో లేవటం వల్ల వాళ్ళు ఆ రోజు చేయాల్సిన కార్యక్రమాలను వాళ్ళు చాలా ఎఫిషియెంట్గా వాళ్ళు చేయగలిగి ఉంటారు, ఎలాంటి ఒత్తిడికి లోను కాకుండా అనేది దీని ముఖ్య ఉద్దేశం. ఈ దినచర్యలో ముఖ్యంగా లేవంగానే మనము శోధకపానం చేయమని చెప్తారు. పొద్దున్నే వాటర్ తీసుకోమని చెప్తారు. ఒక దాదాపు 1 లీటర్ వాటర్ అనేది మనకు ఆనాడే తాగమని చెప్పారనమాట. సో పొద్దున్నే లేచి నీళ్లు తాగటం వల్ల మన ప్రేగులన్నీ కూడా శుభ్రం అవుతాయి. అది కూడా ఈ దినచర్యలో ఒక భాగము. తర్వాత ఈ దినచర్యలోనే మనకు అభ్యంగనం చేసుకోమని చెప్పారు. అభ్యంగనము అని అంటే మన ఒంటికి ఒక మంచి నూనె లేకపోతే తిలతైలం అంటాం, నువ్వుల నూనె, ఏదో ఒక అవైలబుల్ ఉన్న ఆయిల్ను మనం ఒంటికి రాసుకొని తర్వాత వ్యాయామం చేయాలి. ఇప్పుడు వ్యాయామం అనేది మర్చిపోయాం. ఈ ఒంటికి నూనె రాయటం వల్ల మనకేంటంటే శరీరం అనేది గట్టిపడుతుంది. తర్వాత
క్లేశ సహిష్ణుత అంటాం అనమాట. కష్టాలను సహించే ఆ, ఓర్పు అనేది ఈ ఆయిల్ అప్లై చేయటం వల్ల వస్తుంది. తర్వాత శీత సంహనన అంటారు, అంటే మనకు చలిని తట్టుకునే శక్తి. బీదవాళ్ళు ఏ విధంగా చలిని తట్టుకుంటారు అని అంటే వాళ్ళు ఆయిల్ రాసుకోవటం వల్లనే ఆ చలిని తట్టుకుంటారు అనమాట. తర్వాత చాలా వరకు చర్మము అనేది మనం ఏమేమో క్రీములు రాస్తుంటాం, ఆ క్రీములన్నిటి బదులు ఒక్క ఆయిల్ రాసుకొని మనం స్నానం చేస్తే చాలా వరకు చర్మ వ్యాధులు అనేవి రాకుండా ఉంటాయి. ఇది అభ్యంగనం యొక్క మహత్యం. దాని తర్వాత ఇప్పుడు కాలంలో ఎక్సర్సైజు అనేది చాలా వరకు తగ్గిపోయింది. మనకు ప్రతిదీ కూడా మనం కూర్చొని పని చేయటమే అవుతుంది. అసలుకు శారీరక శ్రమ అనేది లేకుండా పోవటం వల్ల ఏమిటంటే మనకు ఇలాంటి ఈ అతి స్థూలత, తర్వాత హృదయానికి సంబంధించిన వ్యాధులు, తర్వాత కొలెస్ట్రాల్ ఎక్కువగా కావటము, ఇలాంటి వ్యాధులన్నిటికీ కూడా కారణమవుతుంది. అందుకని మన జీవితంలో 24 గంటల్లో 1 గంట మాత్రము మనకు కేటాయించుకొని ఇవన్నీ చేయాల్సి అనమాట. మనం అభ్యంగనము, ప్రాతకాల ఉత్థానము, తర్వాత ఈ కాన్సన్ట్రేషన్ కోసం యోగా సాధన చేయటము, మనము ఇలాంటివి అభ్యంగనము, తర్వాత ఎక్సర్సైజ్ వ్యాయామం చేయటం, ఏదో ఒక వ్యాయామం మన శక్తికి తగ్గట్టు వ్యాయామం అనేది చేయటం అనేది చాలా ఇంపార్టెంట్. ఈ విధంగా మనకు పొద్దున లేచింది మొదలు రాత్రి పడుకునేంత వరకు కూడా మనకు ఇంకొకటి ఏం చెప్పారంటే నస్యము అని చెప్పారు. సో ముక్కు రంధ్రముల ద్వారా మనం ఏదైనా ఒక మందును స్వీకరిస్తే అది శిరస్సుకు ద్వారం అన్నమాట. ముక్కును ఏ విధంగా వర్ణించారంటే శిరస్సుకు ద్వారంగా వర్ణించారు. అంటే శిరస్సులో ఏమైనా కానీ వ్యాధులు ఉన్నట్లయితే ఏ విధంగా అప్లై చేయాలి మందులు అని అంటే నాసా ద్వారా అప్లై చేయాలన్నారు. అందుకని వాళ్ళు ఏం చెప్పారంటే ఆరోగ్యవంతుడికి నస్యము అని చెప్పారు. ఈ నస్యము అనేది అణుతైలం అని మనకు దొరుకుతుంది. ప్రతిరోజు 2-3 డ్రాప్స్ కుడి ముక్కు రంధ్రంలోనూ ఎడమ ముక్కు రంధ్రంలోనూ వేసి గట్టిగా పీల్చడం ద్వారా మనం ఈ నస్య కర్మ చేసుకోవటం వల్ల ఈ మెడ తర్వాత తలకు సంబంధించిన వ్యాధులు రాకుండా నివారించవచ్చు అన్నమాట. ఈ కాలంలో అలాంటి ఇప్పుడు సర్వైకల్ స్పాండిలోసిస్, తలనొప్పి, తర్వాత ఎక్కువగా జలుబులు ఎప్పుడు ప్రతి కాలంలో కొంతమందికి ఎప్పుడూ ఉంటుంది. అలాంటి దుష్ట ప్రతిశ్యాయము అంటాం అన్నమాట. అలాంటివి తుమ్ములు, ఇవన్నీ అలర్జీ, ఇవన్నీ లేకుండా పోతాయన్నమాట. అందుకని ఒక అణుతైలం మనం రోజు వేసుకుంటే ఒక ఆరోగ్యవంతుడు ఖచ్చితంగా ఈ వ్యాధుల నుంచి అతను పరిరక్షింపబడతాడు నివారణ ఉపాయంగా. డాక్టర్ గారు, మీరు అన్నట్లుగా లేటుగా పడుకోవడం, లేటుగా లేవడం ఈనాటి కాలంలో పాటిస్తున్న దినచర్య. అసలు దినచర్య ఏ విధంగా ఉండాలో చాలా చక్కగా వివరించారు. అలాగే ధారణీయ వేగాలు, అధారణీయ వేగాల గురించి కూడా తెలియజేయండి. ఈ కాలంలో చాలామందికి తెలియని ఇంకొక విషయం ఏమిటంటే ఈ వేగాలు అనంటే న్యాచురల్ అర్జెస్ అంటామన్నమాట. కొన్ని ఏమో ధరించాలి, కొన్ని మనం ధరించకూడదు. అంటే వచ్చిన వెంటనే అవన్నీ విసర్జించాలి. ధారణీయ వేగాలు అనంటే మనం ధరించాలి. ఇప్పుడు కామ, క్రోధ, లోభ, మద, మోహ, మాత్సర్యాలు, ఇవన్నీ ఏంటంటే ఇలా ఈ గుణాలన్నీ కూడా రాక్షస గుణాలుగా భగవద్గీతలో కూడా ఆసురీ గుణాలు కూడా వర్ణింపబడ్డాయి. అవి ప్రతి ఒక్కరిలో ఏదో ఒకటి ఈర్ష్య, అసూయలు, కోపాలు, తర్వాత శత్రుత్వము ఒకళ్ళంటే ఈ విధంగా ఉంటాయి. కానీ మనం ఎప్పుడూ కూడా వాటిని వ్యక్తీకరించకూడదు. మనం దాన్ని మనలో మనమే నిరోధించుకోనే శక్తి అనేది సముపార్జించుకోవాలి. కోపం వస్తే వెంటనే కోపపడటము, వాడిని తన్నటము, లేకపోతే ఆ విధంగా గలాటల్లో ఇరుక్కోవటం వల్ల అది వాళ్ళ యొక్క ఫ్యూచర్కు చాలా ఇబ్బంది కలగజేసే విషయాలన్నమాట. అందుకని చెప్పేసి ఆయుర్వేదంలో ఏం చెప్పారు అంటే ఈ ధారణీయ వేగాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనకు మానవులుగా సహజంగా ఉంటాయి. దైవీ గుణాలు, ఆసురీ గుణాలు అని చెప్పేసేసి ఈ ఆసురీ గుణాలు మనకు ఎప్పుడైతే మన మనసులో ఈ రజస్తమో గుణ ప్రభావం వల్ల ఎప్పుడైతే ఉద్భవిస్తాయో అవి మనము మానసికంగా మనం దాన్ని కంట్రోల్ చేసుకోవాలి అని ఖచ్చితంగా చెప్తుందన్నమాట. వీటిని ధారణీయ వేగాలు అంటారు. అధారణీయ వేగాలు అని అంటే ఈ వేగాలు న్యాచురల్ అడ్జస్ట్ మనము ధరించకూడదు, వెంటనే అవి విసర్జించాలి. ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే ఆపోజిట్ చేస్తున్నాం. ధారణీయ వేగాలు మనం
అవి అణుచుకోకుండా వెంటనే ఎక్స్ప్రెస్ చేస్తున్నాం వాడిని. ఇప్పుడు మనం కోపం వస్తే చంపటము, అప్పడిగితే ఇంకా ఏదో చేయటం, కొట్టటము, ఇలాంటివన్నీ మనం చేస్తున్నాం. కానీ అధారణీయ వేగాలు మాత్రం ధరిస్తున్నాం. దానివల్ల చాలా వ్యాధులు వస్తున్నాయన్నమాట. సో రోగా సర్వేపి జాయంతే వేగో ధీరణ ధారణైహి అని చెప్పారనమాట ఆయుర్వేద శాస్త్రంలో. అంటే ఈ మన వ్యాధులన్నిటికి కూడా ఏదైతే వేగాలు ధరించాలనో అవి ధరించకపోవటం వల్లను, ఏవైతే విసర్జించాలనో అధారణీయ వేగాలను అవి విసర్జించకపోవటం వల్లను చాలా వరకు రోగాలు అనేవి సంభవిస్తున్నాయి. సో అధారణీయ వేగాల వరకు వస్తే మనము వాత విన్మూత్ర, మనకు వాతము అంటే అపానవాతము, మల విసర్జనము, మూత్రము, తర్వాత బాగా శారీరక శ్రమ వల్ల వచ్చే ఆయాసము, వమనము, కాస, ఇవన్నీ కూడా మనకు అధారణీయ వేగాలు అని అంటారు అన్నమాట. ఇవన్నీ కూడా ఎప్పుడైతే ఆ అర్జస్ వస్తాయో వాటిని మనము విసర్జించాలి. అప్పుడే మనం, ఇప్పుడు చాలామంది తుమ్ము వస్తుంటే చాలా బలవంతంగా ఆపుకుంటారనమాట. అలానే దగ్గున ఆపుకుంటారు, లేకపోతే వమనం వస్తుంటే ఆపుకుంటారు. వీటి వల్ల చాలా వ్యాధులు అనేవి వస్తాయి. ఈ అధారణీయ వేగాలను మనం బలవంతంగా నిరోధించటం వల్ల చాలా రకాలైన వ్యాధులు వస్తాయన్నమాట. అందుకని లైఫ్ స్టైల్ డిజార్డర్స్లో ఇది కూడా చాలా, జీవనశైలి వ్యాధులను మనం నివారించుకోవడానికి ఇది కూడా ధారణీయ వేగాలు అనేది కూడా చాలా ముఖ్యం. డాక్టర్ గారు ఆయుర్వేదం గురించి అలాగే జీవనశైలి వ్యాధుల గురించి చక్కగా వివరించినందుకు మీకు మా ప్రేక్షకులందరి తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నామండి.